హాయ్ అమ్మ. అమ్మగా ఒక మాట. ఈ మధ్యలో ఈశ్వర ప్రసాద్ అనే ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆయన భార్యకే చెప్తున్నా, పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయి చెంపలు మాత్రం వాయించేసావు. అదే చోట్ల అదే సిచ్యువేషన్లో నీ భర్త కూడా ఉన్నారు. మరి తన చెంపలు ఎందుకు వాయించలేదు? అయితే తప్పంతా అమ్మాయిదేనా? ఆ అమ్మాయి తప్పు చేసిందా? ఆ అమ్మాయి నీ మొగుని లాక్కొని పోయిందా? నీ మొగుంది తప్పులేదా? మరి నీ మొగుని చెంపలు ఎందుకు వాయించలేదు? నీ మొగుని ఎందుకు కొట్టలేదు? ఆ ఆలోచన ఎందుకు రాలేదు? ఇక్కడ ఎవరికన్నా బిడ్డో అని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి వాయించేసావు కదా, నీ మొగునేమో బయటికి నెట్టుకుంటూ వెళ్ళిపోయావు. ఇక్కడ ఒకటి చెప్పనా, ఆ అమ్మాయి ఒక తల్లికి బిడ్డ, ఒక తండ్రికి కూతురు మాత్రమే. తనకు నష్టము లాభం బరువు బాధ్యతలు ఏమీ తెలియదు. ఆ ఆలోచన కూడా తనలో ఇంకా లేదు, రాదు కూడా. ఆ ఆలోచన ఎప్పుడు వస్తుందంటే, ఒక మగవానికి భార్య బిడ్డకి తల్లి అయినప్పుడు వస్తుంది. అవన్నీ ఏమీ లేవు. కానీ తన మైండ్లో ఉన్నది మాత్రం ఒకే ఒకటి, లైఫ్లో సెటిల్ కావాలి. నేను లైఫ్లో సెటిల్ కావాలి అన్న ఒక ఆలోచనతోనే ఈ పోంగ్ సాంగలో అడుగుపెట్టింది, చేస్తుంది. కానీ అలాంటి అమ్మాయి తప్పుడుదైపోయింది. కానీ నీ భర్తకు మాత్రము తప్పుడు వాడు కాదు. నీ భర్తకు అన్నీ ఉన్నాయి. ఒక ఆడదానికి మొగుడు, బిడ్డకు తండ్రి, ఇంట్లో తల్లిదండ్రులు, బరువు బాధ్యతలు, ఏ పని చేస్తే నష్టమో లాభమో, ఎటు పోతే చెడిపోతామో, ఎటు వస్తే బాగుపడతామో అన్న ప్రతి ఒక్క బాధ్యత నీ మొగునికి ఉన్నాయి. తెలుసు, అర్థమవుతుంది. కానీ అలాంటి వాడు తప్పు చేస్తే మాత్రం తప్పు కాదు. అంటే మగవాడు అని. అంటే మగవాడైతే ఇలాంటివన్నీ తెలిసి కూడా తప్పు చేస్తే తప్పు కాదు. కానీ ఏమీ తెలియకుండా తన లైఫ్లో సెటిల్ కావాలన్న వచ్చిన అమ్మాయి మాత్రం తప్పుడుది. అంటే ఎవరు నిర్ణయించారు ఇది? నువ్వు చెప్తే జనాలు నమ్మాలా? లేకుంటే నువ్వు చెప్తే అమ్మాయి తప్పుడుదని ముద్ర వేయాలా? ఎలా వేస్తారు? ఎలా అనుకున్నావు? అమ్మాయిలు ఇలాంటి వాళ్ళ సాట మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు సగం సగం గుడ్డలు వేసుకొని పోక్సులు చేయటం కానీ, రీల్సులు చేయటం కానీ ఆపేయండి. మగవాళ్ళ చూపు మీ మీద పడకుండా ఉండాలి. చాలా చోట్ల కాదు, లైఫ్లో మీ మీద మగవాని చూపు పడకుండా ఉంటేనే ఒక్కసారి ఎదిగారనుకో, ఆ తర్వాత కింద పడలేరు. పడినా జనాలు పడనియరు. అది స్థిరంగా నిలిచిపోతుంది. కానీ మీరు ఎంత బిర్యానీ ఎదగాలని మీరు సగం సగం గుడ్డలు వేసుకొని చేశారనుకో, కింద పడ్డారా, లేస్తారా లేదో తెలియదు అసలు. మీరు వేసే ఒక్కొక్క స్టెప్పుకి, మీలో ఉన్న ఒక్కొక్క టాలెంట్కి మనుషుల గుండెల్లో, జనాల మధ్యలో స్థిరంగా నిలబడిపోయేలా ఉండాలి. గుండెలకు అతుక్కుండేలా ఉండాలి. అప్పుడే నీ వెనకాల ఎంత పెద్ద శత్రువు ఉన్నా నేను ఏమీ చేయలేడు, ఎక్కడా కూడా తొక్కలేడు. అలాంటివి చేయండి. అలాంటివి చేసినప్పుడు జీవితాలలో సెటిల్ అవుతారు. కానీ కొంచెం లేట్